అందరికీ నమస్కారం. నేను మీ సునీల్. మరి ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 1400 కోట్లతోటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి అని ఎక్కడ చూసినా పోస్టర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కడియం అంటే కమిట్మెంట్. 1400 తోటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి అని మనం ఎక్కడ చూసినా అవే కనబడతాయి. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో 1400 కోట్లతోటి స్టేషన్ గన్పూర్ ఏ పనులు అభివృద్ధి చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చెప్పాలి. ఎందుకు అంటే గతంలో నేను చిన్నతనం నుండి చూస్తూ ఉన్నా. నేను 4th క్లాస్ నుండి 5th క్లాస్లో నేను పామ్నూరు గ్రామంలో చదువుతున్నప్పుడు మరి కడియం శ్రీహారికి మా విలేజ్కి రావడం జరిగింది, పామ్నూరు గ్రామానికి. సరే, కొంతమంది చెప్తా ఉంటారు అతను ఒక చితక్ స్కూటర్ మీద వచ్చి మరి ప్రతి ఊరుకు ప్రచారం చేసి మరి అతని హన్మకొండకు వెళ్ళేవారు అని నేను తెలుసుకున్నా. సో నేను కూడా అతన్ని చూసిన. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి చెందలేదా? మరి ఇప్పుడే 1400 కోట్లతోటి మరి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను కడియం శ్రీహరి గారిని అడిగేది ఒకటే ఒక ప్రశ్న. ఏంటిది అంటే, మరి గతంలో మీరు టీడీపీలో ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మరి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి మరి స్టేషన్ గన్పూర్కి ఒక డిగ్రీ కళాశాల కూడా తీసుకురాలేకపోయారు. ఎందుకు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీ సొంత నియోజకవర్గమైనటువంటి స్టేషన్ గన్పూర్కు ఒక డిగ్రీ కళాశాల కూడా తేలేకపోయేళ్ళు. అలాంటిది ఇప్పుడు 1400 కోట్లతోటి నిధులు ఏ విధంగా తెస్తారు? నా క్వశ్చన్. సో ఇంకొకటి ఏంటిదంటే, నేను చిన్నతనంలో మా పామ్నూరులో 1 to 7th వరకు అక్కడ చదివాను. అదే స్కూల్లో ఇప్పుడు కూడా అదే స్కూల్ ఉన్నది. అప్పుడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ హయాంలోనే ప్రతి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క విలేజ్లో స్కూల్ కట్టడం జరిగింది. తర్వాత నీటి సదుపాయాలు కల్పించడం జరిగింది. మరి యొక్క స్కూళ్ళకు ఇప్పటికీ కల్లర్లు వేస్తారు తప్ప మరి ఎటువంటి ఒక పిల్లర్ అందరం తీసి ఒక పిల్లర్ కూడా నిలబెట్టే పరిస్థితి లేదు ఈరోజు. సో నేను అనేది ఏంటిదంటే, 1400 కోట్లతోటి మీరు ఏమేమి అభివృద్ధి చేస్తారు? గతంలో రాజయ్య గారు మన స్టేషన్ గన్పూరానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను కూడా మరి వైద్య శాఖ మంత్రిగా కూడా పనిచేసాడు. అతను కనీసం స్టేషన్ గన్పూర్కు ఒక 100 పడకల ఆసుపత్రిని కూడా తేలేకపోయాడు, డాక్టర్ వృత్తిలో ఉండి. సో మీరు వైద్య శాఖ మంత్రిగా ఉండి ఒక డిగ్రీ కళాశాల తేలేకపోయారు అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు మిమ్మల్ని? ఇంకా అభివృద్ధి చేస్తా అంటే ఏ విధంగా నమ్ముతారు? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంకా మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా మీరు ఇద్దరు, కడియం శ్రీహరి గారు, ఇటు రాజయ్య గారు, ఇద్దరు మన స్టేషన్ గన్పూర్ నుండి ఉప ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉన్నారు. అయినా కూడా మన స్టేషన్ గన్పూర్ ఏ విధంగా డెవలప్మెంట్ లేదు. ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవే స్కూళ్ళు ఉన్నాయి, ఇప్పటికి కూడా అవే స్కూళ్ళు ఉన్నాయి. వాటికి మనం పెయింట్ వేసుకొని దాంట్లోనే విద్యా బోధన అలాంటివి చేసుకున్నాం. అదేవిధంగా స్టేషన్ గన్పూర్లో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు కట్టినటువంటి హయాంలో అదే హాస్పిటల్కి ఇప్పుడు రంగులు వేసుకొని దాంట్లో కూడా మనం వైద్య సదుపాయాలు అందుతున్నాయి. సో మారింది ఏంటిది? మీరు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏం మారలే, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం మారలే, వైద్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏం మారలేదు. సో మీరు దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయకండి. 1400 కోట్లతోటి స్టేషన్ గన్పూర్ అభివృద్ధి అంటున్నారు, కానీ ఆ 1400 కోట్లు కాదు, 14,000 కోట్లు. అవన్నీ మా డబ్బులే, ప్రజల డబ్బులే. ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందండి? ప్రజలు పన్నులు కడితేనే కదా ప్రభుత్వం నడుస్తుంది. సో మా డబ్బులు మాకే పెట్టి మీ పోస్టర్లు కనిపించే విధంగా కటౌట్లు, తర్వాత కడియం అంటే కమిట్మెంట్, ఇటువంటి స్లోగన్స్ రాయకండి దయచేసి. అవన్నీ మా డబ్బులే, మేము పన్నులు కడుతున్నాం ప్రభుత్వానికి. ఆ పన్నులు కట్టిన దాంట్లోనే మీ ప్రభుత్వాలు కొంత మిగిల్చుకొని అవినీతి సొమ్మును కాజేసుకొని తర్వాత ఏదో మేము రూపాయి కడితే మాకు ఏదో పావుల మంది ఆశ చూపి ఆ పావులలో ఒక 10% కూడా మీరు చేయలేని అసమర్థత మీ రాజకీయ నాయకులు అంటేనే అసమర్థత. సో ఇప్పుడు మన పక్కన ఉన్న వర్ధనపేట ఉన్నది, ఇటు పరకాల, ఇటు వరంగల్, ఇటు జనగాం చూసుకున్నా కూడా, పరకాల చూసుకున్నా కూడా ఇతరుల ఎమ్మెల్యేలు ఏ విధంగా స్కూలు కాలేజీలు ఏ విధంగా ఉన్నాయో మన స్టేషన్ గన్పూర్ కూడా గదే ఉంది. మన స్టేషన్ గన్పూర్లో ఒకటి చెప్పుకోదగ్గర ఏంటంటే, ఒకటి నేషనల్ హైవే ఒకటి ఉన్నది, తర్వాత ఒకటి రైల్వే స్టేషన్ ఉన్నది అందుబాటులో, ఇంకొకటి మన ప్రాజెక్ట్ ఒకటి ఉన్నది. ఈ 3 తప్ప మన వేరే మండలాలు ఏమున్నాయో గవ్వే మనకు ఉన్నాయి. ఇప్పుడు పాలకుర్తి మండలం చూసుకున్నా కూడా గవ్వే ఉంటాయి. ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆడ కూడా గదే బస్ డిపో ఉంటుంది, అదే కూడా గదే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆడ కూడా గదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. మరి ఇక్కడ ఏమున్నది? సో ఏం కావాలో నేను ఇప్పుడు చెప్తా. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో కావాలంటే మొట్టమొదటిసారిగా
మన యొక్క స్టేషన్ గన్పూర్లో ప్రతి స్కూల్ నిర్మించబడాలి, కొత్తగా నిర్మించబడాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం స్టేషన్ గన్పూర్లో వేరే కొత్త కొత్త స్కూల్ పుట్టుకొస్తా ఉన్నాయి. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తా ఉంది. ఆ పర్మిషన్కు గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటూ ఉంటుంది ఆ ప్రైవేట్ స్కూళ్ళ నుండి. సో మరి వేరే కొత్త స్కూల్లో బదులు మీరే గవర్నమెంట్ స్కూల్ను అది మొత్తం పెచ్చులు రాలిపోతూ ఉన్నాయి స్కూల్లో. ఇప్పటికీ కింద బండలు లేవు, పెచ్చులు రాలిపోతూ ఉన్నాయి, గోడలు మొత్తం పగుళ్ళు వచ్చి ఆ బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క గ్రామంలో ఆ స్కూళ్ళు మళ్ళీ కిందికి అయిపోయినాయి. వర్షాకాలం మొత్తం స్కూల్ గ్రౌండ్ మొత్తం కనిపించదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దయచేసి మీరు ఏం చేయాలంటే ఆ యొక్క స్కూళ్ళను మొత్తం కూల్చివేసి కొత్తగా ఇప్పుడు ప్రైవేట్ దాంతో పోల్చుకుంటే ప్రైవేట్ స్కూళ్ళలో డిజిటల్ క్లాసులు వచ్చినాయి. ఇప్పటికీ మన గవర్నమెంట్ స్కూల్లో క్లాస్ బోర్డులు గది లేవు కరెక్ట్గా. సో డిజిటల్ క్లాసులు తెప్పించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ స్కూళ్ళు కరెక్ట్గా సక్రమంగా జరిగే విధంగా చూడండి. విద్య కరెక్ట్ లేదు. ఫస్ట్ తెలంగాణలో విద్యను అమ్ముకునే రోజులు ఇవి. సో ప్రైవేట్ స్కూల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కరెక్ట్ లేక నమ్మకం పోయి ప్రతి ఒక్కరు అప్పులు పాలు చేసి ప్రైవేట్ స్కూల్లోకి పోతే ప్రైవేట్ స్కూల్లో ఏమో వాళ్ళు భారీగా ఫీజులు పెట్టి మోసాలు చేస్తున్నారు. సో దయచేసి ప్రభుత్వం ఇది ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్కూల్లో ఒక డిజిటల్ క్లాసులు అయ్యే విధంగా మంచి స్కూళ్ళను వాతావరణాన్ని కల్పించే విధంగా ఒకటి విద్యా సదుపాయం కల్పించండి. ఇంకొకటి ఏంటిదంటే వైద్య సదుపాయం కల్పించాలి. హాస్పిటల్ అనేది పెచ్చులు రాలిపోతూ ఉన్నాయి, మనం ఇప్పటికి చూస్తూ ఉన్నాం. సో ఆ యొక్క హాస్పిటల్ని తీసేసి ఒక 100 పడకల మన కేసీఆర్ గతంలో 100 పడకల ఆసుపత్రి కడదామని మనకు హామీ ఇచ్చిండు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి అది మీరు తీసుకెళ్ళండి. 100 పడకల ఆసుపత్రిని త్వరగా నిర్మించి మరి రోగులు ఎందరో చనిపోతూ ఉన్నారు వైద్యం అందక. సో బెడ్లు కూడా కరెక్ట్గా లేవు. 100 పడకల ఆసుపత్రి ఒకటి తెప్పించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఒక స్కానింగ్ సెంటర్ అనేది స్టేషన్ గన్పూర్లో అందుబాటులో ఉండాలి. ఎందుకంటే మనం హన్మకొండకు వెళ్ళి చాలా స్కానింగ్ సెంటర్లో 10,000 నుండి 15,000 ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ కావచ్చు, స్త్రీలకు సంబంధించినటువంటి గర్భానికి సంబంధించినటువంటి స్కానింగ్లు కావచ్చు. సో ఈ విధంగా మనకు ఒక 10 నుండి 20,000 ఒక మహిళ ఖర్చు అవుతుంది. సో దయచేసి మరి ప్రభుత్వం వెంబడే మరి ఒక స్కానింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకు గర్ల్స్ హై స్కూల్ నుండి పోలీస్ స్టేషన్, మన మధ్యలో పోలీస్ స్టేషన్ వస్తుంది, తర్వాత మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, తర్వాత వచ్చేసి మనకు హాస్పిటల్ వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్. దాన్ని డబుల్ రోడ్డు చేయండి. ఎందుకంటే ఆ యొక్క రోడ్డు దరిద్రంగా ఉన్నది. పోలీస్ స్టేషన్ ముందు కూడా ఒకసారి సీసీ రోడ్డు చూసినట్లయితే మీరు బైక్ కానీ కార్ కానీ ఏదైనా వెళ్ళే పరిస్థితి లేదు. ఒకసారి మీరు అది డాంబర్ రోడ్డు వేయించి ఒకటి సీసీ రోడ్డు, డబుల్ సీసీ రోడ్ అన్నా లేకపోతే డాంబర్ రోడ్ అన్నా, ఇక్కడ గర్ల్స్ స్కూల్ నుండి మొదలు పెడితే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వరకు డబుల్ రోడ్డు అదొకటి వేయించండి. తర్వాత బస్ డిపోను కరెక్ట్గా ఒక ఆధునికంగా ఒకటి చేసే విధంగా చేయండి. చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన విలేజ్లలో ఇప్పుడు విపరీతంగా కుక్కలు పెరిగిపోయినాయి. వీధి కుక్కలు పెరిగి వాటికి రేబీస్ అనే ఒక వ్యాధి వచ్చి మనుషులను కరవడం, ఆ యొక్క మనుషులు ఆ వ్యాధి తట్టుకోలేక చనిపోతూ ఉన్నారు. రోజుకో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే మీరు 5 నిమిషాలకు ఒక రోగి చనిపోతూ ఉన్నాడు కుక్క కరిచి. ఒకసారి హాస్పిటల్లో చూడండి. అదేవిధంగా స్టేషన్ గన్పూర్లో ఒక కుక్క కరిస్తే ఎంజామ్కు తీసుకెళ్ళండి అని చెప్తా ఉన్నారు డాక్టర్లు. సో ఇక్కడ వైద్యం చేయట్లేదు కుక్క కరిచిన పేషెంట్లకు. సో దయచేసి అటువంటి సౌకర్యాలు కూడా మన స్టేషన్ గన్పూర్ హాస్పిటల్ అందుబాటులో ఉండాలి. సో కుక్కలను కూడా తగ్గించే ప్రయత్నం చేయండి. నా చిన్నతనంలో రాజశేఖర హయాంలో ఒకసారి ఏమైందంటే ప్రతి ఒక్క గ్రామంలో కుక్కలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే వాటికి ఇంజక్షన్లు ఇచ్చి వ్యాక్సిన్ ఇచ్చి చంపేసేళ్ళు. సో మీరు కూడా ఆ విధంగా చేయండి. ఎందుకంటే ఇక్కడ మనుషుల కంటే కుక్కలు ఏం పెద్ద ప్రాధాన్యత కాదు జంతు. ఈరోజు మనం టీవీలలో డిబేట్లో చూస్తున్నాం, చాలా మంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, కరితే కరిపించుకోండి, చనిపోతే చనిపోయనియండి అని ఏదేదో విధవ కామెంట్స్ అన్ని మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనిషి యొక్క ప్రాణం చాలా విలువైనది. సమాజంలో ఒక కుక్క ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక కుక్క కరిస్తే ఏం లేదండి, రోజుకు మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. వీధి కుక్కలతోటి చిన్నపిల్లలు ఎంతో మంది చనిపోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. సో దయచేసి ఆ కుక్కల్ని ఏమున్నాయో అవన్నీ తగ్గించే ప్రయత్నం చేయండి. లేకపోతే ప్రభుత్వం ఏం చేయాలంటే ఆవులకు గోశాలలు ఏ విధంగా ఉన్నాయో మరి డాగ్లో కూడా కొన్ని శాలలు ప్రారంభించండి. ఎవరైతే కుక్కలు ప్రేమించుకుంటారో, ఎవరినైతే మాకు కుక్కలు కావాలి అని ఎవరెవరైతే మరి టీవీలలో డిబేట్లలో కూర్చొని మాట్లాడతారో వాళ్ళకు ఒక 100 కుక్కలు, మనిషికి ఎవరికి కావాలో వాళ్ళకు ఒక 100 కుక్కలు ఇవ్వండి. వాళ్ళే ఆ యొక్క శాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళే వాటిని సాదుకుంటారు, పూజించుకుంటారు, గౌరవించుకుంటారు. మాట్లాడే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, ఎవరైతే మరి సమాజంలో మనిషి చనిపోయినా పర్వాలేదు కుక్కలతోటి అని అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒక 100 కుక్కలను తీసుకోపోండి, మేము పట్టిస్తాం. సమాజంలో మనిషి 10 రూపాయలు 100 రూపాయలు ఇంటికి తిరిగి కలెక్ట్ చేసుకొని మరి ఒక కుక్కల్ని సేకరించి మనిషి 100 కుక్కలను మీకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం, సాదుకోండి. సో గవర్నమెంట్ ఇది స్టేషన్ గన్పూర్లో